మహాగణపతి పురాణము ప్రథమ అధ్యాయము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ముల్లోకములన్నింటిలోనూ గల 14 భువనాలలోనూ పరమ పావనమైనది భూలోకము. ఆ భూలోకములోనూ పుణ్యతమమైనది, పురాణ ప్రాశస్త్యము గలది భారతావని. వేద ప్రవచనాలతో, వేదాధ్యయన వేదాభ్యాసాలతో, యజ్ఞ యాగాదులతో, భక్తి వేదాంత ఆధ్యాత్మిక వైరాగ్య మోక్ష విధి విధానాలతో, ఐహిక ఆముష్మిక చింతనలతో అలరారే పుణ్యభూమి భారతావని. కనుకనే సృష్టి కాలం నుండి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నిమిత్తం భగవంతుడి అవతారాలన్నీ భరతభూమి అందే సంభవించాయి. వేద వేదాంతములకు పుట్టినిల్లైన ఈ పుణ్యభూమి యందు మునులు, మహర్షులు, యోగులు, వేదాంతులు, ఆర్యులు, ఆచార్యులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అవతార పురుషులు జన్మించి తమ తమ శాంతి, ప్రేమ, సత్య, ధర్మ, అహింస ప్రబోధాలతో భారతీయులను ఉత్తమ మార్గాన నడిపిస్తూ వచ్చారు. ఈ పరమ పవిత్ర భారతావనిలో నిత్యం వేద పఠనం, యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉంటాయి. మునులు, మహర్షులు మొదలుకుని సామాన్యుల వరకు నిత్యం ధ్యాన యోగ తపస్సులు ఆచరిస్తూ భారతావనికి పవిత్రతను సంతరింపచేశారు. అట్టి తపోధనులకు ఆలవాలమైనది నైమిసారణ్యము. భారత భూమి యందు ఉత్తర మధ్య ప్రాంతమున వెలసిన నైమిసారణ్యము అనాదిగా ఎందరెందరో తపస్వీలురకు ఆవాసంగా విరాజిల్లుతోంది. ఇచ్చట నిత్యం మునులు వేద పఠనం గావిస్తూ ఉంటారు. మహర్షులు విశ్వశాంతి కోసం యజ్ఞ యాగాది క్రతువులు ఆచరిస్తూ ఉంటారు. భగవంతుని లీలా విశేషాలను, గుణగణాలను గానం చేస్తుంటారు. పురాణ శ్రవణాలతో, హరికథా గానామృత ఝురులతో, నిరంతరం దివ్య జ్ఞాన శోభలతో విరాజిల్లుతూ ఉంటుంది నైమిసారణ్యం. సూతుని ఆగమనం. నైమిసారణ్యంలో నివసిస్తున్న సౌనకాది మహర్షులు ఒకసారి విశ్వశాంతి కోసం భగవత్ ప్రీత్యర్థం శాంతి యజ్ఞాన్ని చేయ సంకల్పించారు. ఆ సమయంలో అష్టాదశ పురాణకర్త అయిన వేదవ్యాసుల వారి ప్రియ శిష్యుడు సూత మహర్షి లోక సంచారం చేస్తూ అక్కడికి వచ్చాడు. సూత మహర్షి అఖండ తపస్సంపన్నుడు, వేద విద్యా విశారదుడు. వేదమును చతుర్వేదములుగా విస్తరింపచేసిన వేదవ్యాసుల వారికి అత్యంత అభిమాన శిష్యుడు. వ్యాసుల వారు రచించిన అష్టాదశ పురాణములను లోకమంతటా తిరిగి ప్రచారం చేస్తున్న భగవద్భక్తుడు, జ్ఞాని. సూత మహర్షి ఇంతకు మునుపు అనేకసార్లు నైమిసారణ్యానికి వచ్చి సౌనకాది మునులకు అనేక పురాణాలను, భగవత్గాథలను వినిపించి వారిని భక్తి పారవస్యాలతో తరింపచేశాడు. ఆ పూర్వ పరిచయం చేత సూతుల వారి రాక సౌనకాది మునులకు సంతోషదాయకమైంది. వారు సాదరంగా సూతుని ఆహ్వానించి సముచిత రీతిన అర్ఘ్యపాద్యాద్యులతో అర్చించి సత్కరించారు. అనంతరం మహర్షి, మీ పాదస్పర్శ చేత ఈ నైమిసారణ్యము పునీతమైంది. మీ దర్శన భాగ్యం చేత మేము ధన్యులమయ్యాము. ఇంతకు మునుపు అనేక మార్లు మీరు ఇచ్చటికి వచ్చి ఎన్నో పురాణ గాథలను శ్రావ్యంగా శ్రవణానందకరంగా వినిపించి మాలో ఆ పరమాత్ముని యందు భక్తి భావనకు ఇనుమడింపచేసి మమ్ము కృతార్థులను గావించారు. ఆ చనువు చేత మేము మిమ్మల్ని ఒక కోరిక కోరదలుచోము అని అన్నారు. సౌనికాది మునులు
భక్తి పురస్కారంగా సూతుడు మందహాసం చేసి, నాయనలారా, భగవంతుని కథలను వినడం కన్నా, ఆయన గుణకీర్తనలను గానం చేయటం కన్నా, భగవంతుని సేవ, చెలిమి, ఆరాధన, పూజ, అర్పణ, పాదదర్శన భాగ్యం కన్నా ఉత్తమమైన కోర్కె మరొకటి లేదు. సత్పురుషులు, నిత్య తపోధనులైన మీరు భగవత్ సంబంధమైన విషయాన్నే కోరుకుంటారని నాకు తెలుసు. మీ వంటి భాగవతోత్తములకు ఆ పరమాత్ముని దివ్య లీలా విలాసాలను వినిపించేందుకే మా గురుదేవులు వేదవ్యాసుల వారి ఆదేశానుసారం నేనిలా లోక సంచారం చేస్తున్నాను. మీ అభిమతమేమిటో తెలియపరచండి అన్నాడు సద్భావనతో. సూతుని మాటలకు సంతసించిన శౌనకాదులు చేతులు జోడించి, మహాబాగా, ఈ కలియుగం కలి ప్రభావం చేత పాప పంకిలమైపోతున్నది. ధర్మము అడుగంటుతున్నది. మానవులు ధర్మదూరులు, అసత్యవాదులు, స్వార్థపరులు అయ్యి అనేక దురిత కర్మలను ఆచరిస్తున్నారు. తత్ఫలితంగా పాపభారము పెరిగిపోయి ఈ భూమండలము అశాంతితో, అనావృష్టితో, అకాల మరణాలతో, ఆక్రందనలతో అలమటించుచున్నది. దైవదూషణ, పరనింద, అనాచారము నిత్యకృత్యములు కానున్నవి. ఈ దుష్కృతముల బారి నుండి భూమి జనులను రక్షించుటకు, ధర్మ పరిరక్షణకు, విశ్వశాంతి కొరకు మేము ఒక మహాయజ్ఞమును చేయ సంకల్పించాము. ఆ యజ్ఞమునకు అవసరమైన సంభారాలన్నింటినీ సమకూర్చుకున్నాము. ఇక అంకురార్పణయే తరువాయి. ఇట్టి సమయంలో మా పూర్వ పుణ్య వంశం కొద్దీ మీరు ఇక్కడికి వచ్చేశారు. మహర్షి, ఆ అంకురార్పణ కార్యాన్ని మీ పవిత్ర హస్తాల మీదుగా జరిపించి ఈ మహాయజ్ఞ నిర్విఘ్న పరిసమాప్తి కొరకు తాము ఆశాంతం వరకు ఇచటనే విడిది చేసి సత్కథా కాలక్షేపాలతో, భగవన్నామ సంకీర్తన గానామృత మాధుర్యంతో మమ్మల్ని అరరించి తరింపచేయ ప్రార్థన అని విన్నవించారు సవినయంగా. సౌనకాదుల అభీప్సితాన్ని విన్న సూతుడు సంతోషించి, పుణ్యాత్ములారా, నిత్య తపోనిష్ట గరిష్ఠులైన మీరు ఈ విశ్వశాంతి మహాయజ్ఞం అంకురార్పణ నన్ను జరపమని కోరడం నా పూర్వజన్మ సుకృతం. భగవత్ కాథలను పురాణ ప్రవచనాలుగా వినిపించడమే ధ్యేయంగా లోక సంచారం చేస్తున్న నాకు ఈ రూపంగా భగవంతుణ్ణి అర్చించే అదృష్టం మీ వలన లభిస్తుంది. ఇందుకు నేను మీకు సర్వదా కృతజ్ఞుడను. తప్పక మీ అభిష్టాన్ని భగవదాజ్ఞగా తలదలుస్తాను. రేపటి శుభముహూర్తాన అంకురార్పణతో పాటు మహాయజ్ఞం నిర్విఘ్నంగా ఆశాంతం జరగడానికి విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని జ్ఞాన ఆవాహనాది షోడశోపచార విధులతో పూజించి గణపతి హోమం జరిపి ఆ విఘ్ననాయకుని దివ్య భవ్య శుభాశీస్సులు మీకు ప్రసాదించమని ఆ గణాధిపుడిని ప్రార్థిస్తాను. పార్వతీ నందనుడు అయిన ఆ గజాననుడు, ఆ హేరంబుడు, ఆ లంబోదరుడు, ఆ వికటరాజు, ఆ స్కంద పూర్వజుడు, భూత గణాధిపతుడు, మూషిక వాహనుడు, విఘ్నాధిపతి అయిన ఆ వినాయకుడు మన ప్రార్థనలకు, పూజలకు సంతసించి యజ్ఞవాటిక యందే యజ్ఞం ప్రారంభం నుండి పరిసమాప్తం వరకు నివసించి ఈ మహాయజ్ఞమును నిర్విఘ్నముగా మీ చేత జరిపిస్తాడు. తన దివ్య కరుణా కటాక్ష వీక్షణాలతో, వరద హస్తంతో మనల్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు మహదానందంతో. ఆ మాటలకు శౌనకాదులు ఎంతగానో సంతోషించిన వారే మరలా సూతుని వంక ఆరాధనగా చూస్తూ, మహాబాగా, మీరు ఆదరంతో మా అభీప్సితాన్ని అంగీకరించినందులకు సర్వదా కృతజ్ఞులం.
మీ పవిత్ర హస్తాలతో అంకురార్పణ గావించి మీ మధుర స్వరంతో ప్రార్థిస్తే ఆ విఘ్నేశ్వరుడు సంతుష్టుడై స్వయంగా యాగశాలకు విచ్చేసి యజ్ఞ ఆశాంతం విఘ్న నాయకుడై నిలిచి ఈ కార్యాన్ని నిర్విఘ్న పరిసమాప్తి గావిస్తాడు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఈ సందర్భంగా మాది మరొక విన్నపం అన్నారు. సూతముని ప్రసన్నంగా మునులను చూస్తూ ఏమిటి అని అడిగాడు. సౌనకాదులు నమస్కరించి, మహర్షి, ముల్లోకాలలో ఎవరు ఏ కార్యాన్ని తలపెట్టినా ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించడం, అతని ఆశీస్సులు పొందిన అనంతరమే కార్యాన్ని ప్రారంభించడం అనూచానంగా వస్తుంది. మా పూర్వులు, మా ముందు తరాల వారు ఈ ఆచారాన్ని పాటించారు. మేము అనుసరిస్తున్నాము. రేపు భవిష్యత్ తరాలు వారు కూడా ఈ విధానాన్ని పాటిస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఆచారానికి కారణం వినాయకోత్పత్తి, చంద్రునికి పార్వతీదేవి శాపం, సమంతకోపాఖ్యానం వంటి వాటిని మాత్రమే త్రిలోకవాసులు, ముఖ్యంగా మానవులు భావిస్తారు. ఈ కథలలో కొన్ని అవాస్తవిక సంఘటనలు కూడా చోటు చేసుకుని ఉండటమే గాక గరికపత్రి వంటి ఆకులతో వినాయకుడిని పూజించడంలోని అంతరార్థంతో పాటు వినాయక చవితి నాడు మట్టితో వినాయకుడిని చేసి పూజించడం దేనికో, అసలు వినాయకులు ఎంతమంది అన్న విశేషాలెన్నో మానవులకు తెలియనందున ఈ వినాయక వ్రతమును భక్తి శ్రద్ధలతో కాక ఏదో ఆచారంగా, సాంప్రదాయంగా, యాంత్రికంగా జరుపుకోవడం జరుగుతుంది. అందుచేత అసలు వినాయక వ్రతము ఎందుకు జరుపుకోవాలి? వినాయకునికి ప్రథమ పూజ ఎందుకు జరపాలి? వినాయకులు ఎంతమంది? వినాయకుని మహత్తులను తెలిపే పురాణాలు ఉన్నవా? ఇత్యాది వివరాలను సవిస్తరంగా తెలియపరచగల సమర్థులు మీరు. వేదాంగాలను, అష్టాదశ పురాణాలను వ్యాస భగవానుని వల్ల గ్రహించిన మీకు తెలియని విషయాలుండవు. కనుక మా ప్రార్థన మన్నించి ఈ కలియుగ వాసుల హితార్థం, లోక కళ్యాణార్థం మహాగణపతి పురాణమును సవిస్తరంగా తెలుపగోరుచున్నాము అని వినయ విధేయలతో ప్రార్థించారు. మునుల మాటలు విన్న సూతుడు పరమానంద భరితుడవుతూ, ఆహా ఆహా, ఏమి నా భాగ్యమో! ఇది ఆ దైవ సంకల్పమే తప్ప వేరు కాదు. సౌనకాదులారా, విఘ్న నాయకుడైన వినాయకుడి పవిత్ర గాథకు మహాగణపతి పురాణము అను పేరును మీ వంటి మహామునులు నిర్ణయించడం దైవ నిర్ణయం. అష్టాదశ పురాణాలలో బ్రహ్మ వైవర్త పురాణమును 4 ఖండములుగా వ్యాసుల వారు రచించారు. ఇందువు 3వ ఖండము గణేశ ఖండము. ఇదే గణేశ పురాణముగా లోక ప్రసిద్ధమైనది. ఈ గణేశ పురాణమును తొలుత చతుర్ముఖ బ్రహ్మ వేదవ్యాసుల వారికి ఉపదేశించాడు. వ్యాసుడు భృగు మహర్షికి, ఆ భృగు మహర్షి సోమకాంత మహారాజుకి ఉపదేశించారు. ఇదే కాక వామన పురాణమునందు వినాయకుని జననం గురించిన గాథ ఒకటి ఉంది. ఇట్లే నారద పురాణమునందు గణేశ స్తుతి స్తోత్రములు, కొన్ని లీలలు ఉన్నవి. ఇంకా శివపురాణములోను, విష్ణు పురాణము, స్కంద పురాణము, పద్మ పురాణము, దేవీ భాగవతములందు విఘ్నేశ్వరుని మహత్తులు తెలిపే ఘట్టాలు అనేకం ఉన్నాయి. ఇంతెందుకు, వ్యాస భగవానుల వారిచే ప్రకటించబడి పంచమ వేదంగా ముల్లోకవాసుల చేత కీర్తించబడిన మహాభారతము అనేది మహాగ్రంథాన్ని వ్యాసుల వారు శ్లోక రూపంలో ఏకధాటిగా మనోవేగంతో చెప్పగా, దానిని శ్రీ విఘ్నేశ్వరుడు తన దంతమును లేఖినిగా ఉపయోగించి తాళపత్రముల మీద ఆ గ్రంథమునకు అక్షర రూపం ఇచ్చిన సంగతి సర్వలోక విదితం. ఇలా అన్ని పురాణాల యందు, అన్ని జీవుల యందు, అన్ని కాలాల యందు
విఘ్నేశ్వరుని ప్రస్తావన, ఉనికి, ప్రశంస, మహత్తు, దివ్యత్వం లేని చోటనేదేదీ లేదు. ఆయన సర్వరూపుడు, సర్వజీవ అంతరాత్మ, సర్వకాల స్వరూపం. ఆయన లేకుండా, ఆయనని ప్రార్థించకుండా, ఆయన అనుగ్రహించకుండా ఈ జగత్తునందు ఏ కార్యము నెరవేరదు. ఇలా అన్ని పురాణములలోనూ గణేశ్వర పురాణము అంతర్వాహినిగా కనిపిస్తున్నది గాని ప్రత్యేకంగా గణపతికి పురాణ గ్రంథము లేదు. పరబ్రహ్మము వలనే విఘ్నేశ్వరుడు సర్వవ్యాపితుడు. అందుకే కాబోలు పరబ్రహ్మమునకు లేనట్టే విఘ్నేశ్వరునికి కూడా ప్రత్యేకంగా పురాణము అనునది చెప్పబడలేదు. మహామునులారా, నేటి మీ అభ్యర్థనతో ఆ కోరిక కూడా తీరుతున్నది. మహా తపస్సంపన్నులైన మీరు దైవ సంకల్పం చేత సందర్భోచితంగా ప్రకటించిన మహాగణపతి పురాణము అను పేర వివిధ పురాణాలలో ఉన్న వినాయకుని మహత్తులన్నింటినీ నా శక్తి మేర వినిపిస్తాను. ఈ పురాణమునకు కర్త, భర్త ఆ విఘ్నేశ్వరుడే. ఆ వినాయకుని దివ్య లీలా విలాసాలను, విభూతులను భక్తి శ్రద్ధలతో ఆలకించి తరించండి అన్నాడు సూత మహర్షి భక్తి భావోద్వేగ శ్రావ్య కంఠస్వరంతో. అలా ఆ విధంగా మహాగణపతి పురాణమునకు అంకురార్పణ జరిగింది. మహానుభావుడైన సూత మహర్షి మనస్సులో శ్రీ విఘ్నేశ్వరుని భక్తితో తలంచి స్మరించి, తన గురుదేవుడైన వేదవ్యాసుడిని స్మరించి, ఆయన రచించిన వివిధ పురాణములందలి వినాయకుని దివ్య లీలలను మననం చేసుకుంటూ, తన శ్రావ్య గంభీర మధుర కంఠస్వరాన్ని సవరించుకుంటూ వినిపించడానికి సంసిద్ధుడు కాగా, నిత్య తపోనిష్ట గరిష్ఠులైన సౌనకాది మహామునులు ఆ మహాగణపతి పురాణమును శ్రవణానందకరంగా విని తరించడానికి ఆ విఘ్నేశ్వరుని తమ తమ మనస్సుల యందు తలంచి స్మరించి భక్తి శ్రద్ధలతో ఆలకించడానికి సమాయత్తులు అయినారు. అప్పుడొక పరమాద్భుత విశేషం జరిగింది. సూత మహర్షి క్షణకాలం పాటు అర్ధనిమిలిత నేత్రుడై జ్ఞాన నిమగ్నుడు కాగా, ఆ జ్ఞానమందు అద్భుతమైన తేజస్సు ప్రకాశించింది. ఆ తేజస్సునందు కోటి సూర్య ప్రభా సమానమైన తేజంతో శ్రీ విఘ్నేశ్వరుడు దర్శనమిచ్చాడు. అది మామూలు దర్శనం కాదు. సూత మహర్షి తన శ్రావ్య కంఠస్వరంతో పురాణాన్ని ప్రవచిస్తున్నాడు. సూతుని సమక్షంలో సుఖాసీనుడై శ్రీ విఘ్నేశ్వరుడు ఆ పురాణాన్ని తాళపత్రాలపై ఘంటంతో స్వయంగా శ్రద్ధగా వినమ్రతతో లిఖిస్తున్నాడు. సూత మహర్షి విస్మయం చెందుతూ ఆ తాళపత్రం మీద విఘ్నేశ్వరుడు లిఖించిన పురాణం పేరు వైపు ఓరకంట చూశాడు. మరుక్షణం సూతునిలో అనూహ్యమైన విభ్రాంతి. తాళపత్రం మీద విఘ్నేశ్వరుడు లిఖించిన పేరు మహాగణపతి పురాణము సూతునికి మతిపోయినట్లయింది. తన ధ్యానంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న ఆ దృశ్యంలో తాను అంటే సూతుడు పురాణాన్ని ప్రవచిస్తుంటే విఘ్నేశ్వరుడు దానిని శ్రద్ధాభక్తులతో లిఖిస్తున్నాడు. ఏమిటి విచిత్రం, ఏమిటి లీల! త్రేతాయుగంలో రామాయణం లిఖించి వాల్మీకి మహర్షికి సహకరించాడు వినాయకుడు. ద్వాపర యుగంలో మహాభారతం లిఖించి తన గురుదేవుడైన వ్యాస మహర్షికి సహాయపడ్డాడు గణేశుడు. ఇప్పుడు కలియుగంలో మహాగణపతి పురాణం లిఖిస్తూ తనని అనుగ్రహిస్తున్నాడు విఘ్నేశ్వరుడు. ఇది సత్యమేనా? తనది భ్రమ కాదు కదా? సూతుని ధర్మ సందేహానికి సమాధానంగా విఘ్నేశ్వరుడు ప్రసన్న వదనంతో సూతుని చూస్తూ మధురమైన మృదు మందహాసం చేసి, నాయనా సూత, వాల్మీకి వ్యాసుల వలనే నీవు కారణ జన్ముడివి. వ్యాసుడు రచించిన పురాణాలను లోకవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఆస్తిక నాస్తికులలో
ఆధ్యాత్మిక భక్తి భావనలను పెంపు చేస్తున్న పుణ్యపురుషుడివి నువ్వు. పుణ్యపురుషుడివైన నిన్ను పురాణ పురుషుడిని చేయడానికే నీవు ప్రవచించబోతున్న నా పురాణాన్ని మహాగణపతి పురాణమని నేనే స్వయంగా అక్షరబద్ధం చేస్తాను. ఆనాడు వాల్మీకి, ఆ తదుపరి వ్యాసుడు, నేడు నీవు ఇలా పురాణాలు ప్రవచించి పరబ్రహ్మమునైన నా అవతార మహత్యాలను లోకాలకు చాటడానికే మీరు కారణజన్ములుగా జన్మించారు. నాయన వాల్మీకి, వ్యాసులను అనుగ్రహించినట్టే నిన్ను అనుగ్రహిస్తున్నాను. నీ వాక్కునందు వాణీ సమేతుడనై నేను నీ వాక్కు ద్వారా ఈ మహాగణపతి పురాణాన్ని నేనే ప్రవచిస్తాను. అదే క్షణాన లేఖకుడనై నా పురాణాన్ని నేనే లిఖిస్తాను. వత్స, సూత, నిర్భయంగా నీ గాన మాధుర్యంతో ప్రవచనాన్ని ప్రారంభించు. నీ పురాణ ప్రవచనం పూర్తయ్యేసరికి వ్యాసుని పురాణాన్ని విస్తరించి నేను ఈ మహాగణపతి పురాణము రచన పూర్తి గావిస్తాను. పుణ్యం పురుషార్థం నీకు, ఏ తత్ఫల సిద్ధి నాకు. ఇది నీకు నాకు మాత్రమే తెలిసిన దేవరహస్యం. విజయోస్తు, దిగ్విజయోస్తు. ఇక ప్రవచనాన్ని ప్రారంభించు నాయనా అని చెప్పి వరదహస్తంతో ఆశీర్వదించాడు శ్రీ విఘ్నేశ్వరుడు. సూత మహర్షి పరమానంద భక్తి ప్రపత్తితో ఆనంద బాష్పాలు అర్పిస్తూ ఓం నమో భగవతే విఘ్నేశ్వరాయ అంటూ అంజలి ఘటించాడు. సూతుని తన్మయత్వ భావోద్వేగతను, దానిలోని అంతరార్థాన్ని గ్రహించలేని సౌనకాదులు మహర్షి పుంగవ, మీ ముఖమండలంలోని అనూహ్యమైన మార్పుకు గల ఆంతర్యమేమి అని అడిగారు ఆవేదనగా. సూతుడు తేరుకుంటూ ఆనంద భాష్పాలను అరచేతులతో అద్దుకుంటూ, ఇబ్బంది కాదు నాయన, ఇష్టదేవత దర్శన భాగ్యం. మీ కోర్కె కారణంగా మీరు, మీతో పాటు నేను చరితార్థులమయ్యాం. ఇంకేమీ ప్రశ్నించక భక్తి శ్రద్ధలతో ఆలకించండి అని తన ప్రవచనాన్ని ప్రారంభించాడు. ఓం నమో విఘ్నేశ్వరాయ, ఓం నమో విఘ్నేశ్వరాయ, ఓం నమో విఘ్నేశ్వరాయ.